వైజాగ్లో గూగుల్ తన ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. దీని పెట్టుబడి దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఇది. ఈ డేటా సెంటర్ నుంచి సముద్ర మార్గంలో దాదాపు 12 దేశాలకి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తారంట. ఇదంతా నాణానికి ఒకవైపే. మరి ఇంకోవైపు ఏంది? వైజాగ్ మొత్తం డైలీ 1 to 1.5 గిగావాట్స్ విద్యుత్ వాడుతుంటే ఈ ఒక్క డేటా సెంటర్కే 6 గిగావాట్ల విద్యుత్ అవసరం ఉందంట. అంత విద్యుత్ ఖర్చు అవుతుందంటే దానికి తగ్గట్టే పర్యావరణ విధ్వంసం కూడా ఉంటుంది అని చెప్పి పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 14 దేశాలు ఈ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసినాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంటే ఎందుకు ఆ దేశాలు రిజెక్ట్ చేసినాయి? ఫస్ట్ ఐర్లాండ్లో ఈ డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నిస్తే అక్కడ ఉన్న గవర్నమెంటే వ్యతిరేకించింది. ఐర్లాండ్ మొత్తం వాడే కరెంటు కంటే ఈ డేటా సెంటర్కి అయ్యే కరెంటు 2 రెట్లంట. నెక్స్ట్ నెదర్లాండ్స్లో డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నిస్తే అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకించారు. దాంతో గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. ఆ తర్వాత డెన్మార్క్ ఏమన్నదంటే ఇంత పెద్ద డేటా సెంటర్లు పెట్టడం వల్ల మా దేశంలో గ్రిడ్ దెబ్బతింటది తప్ప మాకేం యూజ్ లేదు, వద్దుపో అన్నది. చిలీ, ఉరుగ్వే, మెక్సికో ఇట్లాంటి దేశాలు కూడా ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసినాయి. ఆ దేశాల్లో పర్యావరణం పాడైద్ది అని చెప్పి పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి ఇంత పెద్ద డేటా సెంటర్ ని మన దేశానికి వైజాగ్కి తీసుకొస్తున్నాం. పోనీ ఇంత చేసి ఇక్కడ మన యువతకి ఏమైనా ఉపాధి కల్పించగలుగుతామా అంటే ఆ డేటా సెంటర్లో ఉన్న ఉద్యోగాలు కేవలం 2,000